पूरा लोकल। నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. ఒసామా బిన్ లాడెన్, హఫీజ్ సయీద్, మసూద్ అజార్, ముల్లా ఒమర్ లాంటి కరుడుగట్టిన ఎందరో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన్ ఇప్పుడు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కమిటీకి వైస్ చైర్మన్గా ఎంపికైంది. అంతేకాదు తాలిబాన్ల ఆంక్షల కమిటీ పగ్గాలు ఆ దేశానికే దక్కడం ఇప్పుడు అందరినీ విస్మయపరుస్తోంది. దయ్యాలు వేదాలు వల్లించినట్లు రానున్న రోజుల్లో ప్రపంచానికి పాకిస్తాన్ ఉగ్రవాద నిర్మూలనపై పాఠాలు నేర్పితే పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఈ రెండు కమిటీల్లో లభించిన కీలక పదవులతో ఆ దేశం చాలామంది ఉగ్రవాదులను నిషేధిత జాబితా నుంచి తప్పించే ప్రయత్నం చేయనుంది. ముఖ్యంగా భారత్లో ఉగ్రదాడులకు పాల్పడిన సంస్థలకు, ఉగ్రవాదులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అంతేకాదు భారత్ను ఇరుకున పెట్టే చర్యలను చేపట్టే ప్రమాదం ఉంది. గతంలో 4 హిందువులను ఉగ్రవాదుల జాబితాలో చేర్చేందుకు పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నించింది. మిగతా దేశాలు ఆ ప్రతిపాదన వెనుక కుట్రను గమనించి తిరస్కరించాయి. మళ్ళీ అలాంటి ప్రయత్నాలకు పాక్ పాల్పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వాస్తవానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కమిటీ చైర్మన్ పదవిపై పాక్ కన్నేసింది. చివరకు వైస్ చైర్మన్ హోదాతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే తాలిబాన్ ఆంక్షల కమిటీ పగ్గాలను దక్కించుకోవడం ప్రస్తుత సమయంలో పాకిస్తాన్కు కలిసొచ్చే అంశమే. తాలిబాన్లతో ఇస్లామాబాద్ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇటీవల కాలంలో ఆఫ్ఘనిస్తాన్ భారత్కు దగ్గరవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో కాబుల్ దగ్గరయ్యేందుకు ఆంక్షల కమిటీ చైర్మన్ పదవిని పాక్ ఉపయోగించుకోనుంది. పాకిస్తాన్ ఉగ్రవాదులకు పుట్టినిల్లే కాదు, మెట్టినిల్లు కూడా. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ లాంటి సంస్థలు పాకిస్తాన్లో పుడితే అల్-ఖైదా, తాలిబాన్ లాంటి సంస్థలు ఆ దేశాన్ని స్థావరాలుగా వాడుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 850 మంది వ్యక్తులను, సంస్థలను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉగ్ర జాబితాలో చేర్చితే అందులో 146 పాకిస్తాన్కు చెందినవే కావడం గమనార్హం. 2008 ముంబై దాడుల సూత్రధారి లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్, జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజార్, ఇలా ఎంతో మంది కరుడుగట్టిన ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్నారు. అమెరికా కంటబడకుండా 9/11 దాడుల సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ను దాచింది ఇస్లామాబాదే. తాలిబాన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ తాను చనిపోయే వరకు కార్యకలాపాలు నిర్వహించింది క్వెట్టా నుంచే. 1993 ముంబై పేలులతో సంబంధం ఉన్న దావూద్ ఇబ్రాహీం నివాసం ఎప్పటి నుంచో పాక్లోనే ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాంతాడంతా. అయినా ఇవేమీ పట్టించుకోకుండా దొంగ చేతికి తాళం ఇచ్చినట్లు పాకిస్తాన్ చేతికే ఐక్యరాజ్య సమితి కీలక పదవులను అప్పగించడం ఆందోళనకర పరిణామమే. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.